గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో భారత్ చూస్తున్నాం, రోజు రోజుకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే కూడా మరింత రసవత్తరంగా మారిపోతుంది. అండ్ ఇప్పుడు కులాల వారీగా, ప్రాంతాల వారీగా కూడా ఇప్పుడు లెక్కలు వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి ప్లీజ్ దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? సో ఒకటి, జూబ్లీహిల్స్ లో 4,01,000 మంది, 1,000 దాదాపు 4 లక్షల ఓటర్లు ఉన్నారు. సో ఇప్పుడు కులాలు మతాల వారికి ఎందుకు వచ్చిందంటే 25% పైన, దాదాపు 30% దగ్గరలో మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. 25 to 30 ఇన్ బిట్వీన్. 4 లక్షల్లో మైనారిటీ ఓట్ల సంఖ్య 1,20,000 దాకా ఉంది. 1,12,000 నుంచి 1,20,000 ముస్లిం మైనారిటీకి సంబంధించి. క్రిస్టియన్ మైనారిటీ కూడా ఒక 18,000 దాకా ఉంది అని చెప్తున్నారు. సో ఇవి రెండు కలిపితే కనుక 1,30,000. తర్వాత కులాలకు సంబంధించి ఎస్పెషల్లీ కులాల్లో బీసీ ఓటర్స్ 1.4 లక్షల సంఖ్య, ఆల్మోస్ట్ 35% దాకా బీసీ ఓటర్స్ ఉన్నారు. 35% బీసీ, హిందూ బీసీది. ఎందుకంటే ముస్లిం బీసీ కలిపితే కనుక ఎక్కువ అవుతుంది. ముస్లిం బీసీ 1,20,000, 1,10,000 మంది కూడా, వాళ్ళు కూడా బీసీలే. సో హిందూ బీసీలు 1,40,000 మంది ఉన్నారు. ఈ 1,40,000లో బీసీల్లో మున్నూరు కాపు ఒక 22,000 ఓట్లున్నాయి, యాదవ్ ఒక 15,000 ఓట్లున్నాయి, ముదిరాజ్ ఒక 13,500 ఓట్లున్నాయి, పద్మశాలి 12,000 మంది ఉన్నారు, వడ్డెర కులస్తులు చాలా సిగ్నిఫికెంట్ గా ఉన్నారు, 15,000 మంది ఉన్నారు. తర్వాత ఎందుకంటే మున్నూరు కాపు, యాదవ్, ముదిరాజ్ ఇవి ఎక్కడైనా ప్రతి చోట ఉండేవే. పద్మశాలి, వడ్డెర 15,000 మంది ఉన్నారు, గౌడ్లు ఒక 15,000 మంది ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు కూడా 13,000 దాకా ఉన్నారు, కమ్మరి లాంటి వాళ్ళు 9,600 ఉన్నారు, రజక అండ్ ఇతర బీసీలు 13,000 ఉన్నారు. క్యాస్ట్ కాంపోజిషన్ మొన్న రేవంత్ రెడ్డి చేసిన సర్వే అనుకోండి, లేకపోతే కేసీఆర్ అంతకుముందు చేసిన సమగ్ర కుటుంబ సర్వే అనుకోండి, దాని ప్రకారం ఈ లెక్కలు బీసీల్లో కులాల వారిగా మనం చెప్పినట్టు మున్నూరు కాపులు హైయెస్ట్ 22,000, యాదవ్ 15,000, ముదిరాజ్ 13,500, పద్మశాలి 12,000, వడ్డెర 15,000, గౌడ్స్ ఒక 15,000 ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు 13,000, కుమ్మరి 9,600, రజక ఇతర బీసీలు 13,000. ఇక ఎస్సీ పాపులేషన్ అయితే అధికారికంగా తీసుకోవాల్సిందే, కేంద్ర ప్రభుత్వ సెన్సెస్ కానీ ఇతర వాటిలో 28,000 మంది ఉన్నారు. ఈ 28,000 మంది ఎస్సీస్లో మాల సామాజిక వర్గం దాదాపు 15,000 ఉంది, మాదిగా 13,000 దాకా ఉన్నారు. ఆల్మోస్ట్ ఈక్వల్, ఒక 1,000 అటు ఇటు ఎక్కువ ఉంటారు. ఎస్టీలో ఎక్కువ లంబాడా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, అది 12,000 వరకు ఉన్న పరిస్థితి. ఇక ఓసీల్లో కమ్మ కులస్తులు 17,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నారు. సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ కమ్మ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా మంది సెటిలర్స్ ఇక్కడ ఉన్నారు. అందుకని ఎమ్మెల్యే కూడా మనకు మాగంటి గోపీనాథ్ కమ్మ ఎమ్మెల్యే ఇక్కడ మనకు సామాజిక వర్గం నుంచి ఆయన 3 సార్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెంబర్ తక్కువ కొంత కమ్మ డామినేటెడ్ అయితే ఉంది. వెంగళరావు నగర్ గాని, శ్రీనగర్ కాలనీ గాని, సోమాజిగూడ డివిజన్ గాని, అమీర్పేట, అంటే కొంత ఈ పార్ట్ అమీర్పేటలో పూర్తిగా రాదు, అది కొంత అటు కూడా వెళ్తుంది, సనత్ నగర్ నియోజకవర్గం కూడా వెళ్తుంది. సో ఈ డివిజన్స్ లో కమ్మ డామినేషన్ కొంత ఉంది. ఓట్లు తక్కువ, ఓట్లు కూడా సిగ్నిఫికెంట్ నెంబరే, ఒకే చోట ఒక అన్నది. రెడ్డి సామాజిక వర్గం ఒక 14,000 ఓట్లు ఉంటుంది. ప్లస్ ఆంధ్రాలో కాపు బలిజ కులస్తులు, ఆంధ్రాలో ఉన్న కాపులు, ఎందుకంటే ఆంధ్రాలో కాపులు, తెలంగాణలో మున్నూరు కాపులు బీసీలు, ఆంధ్రాలో ఉన్న కాపు బలిజ ఒంటరి తెలగ ఈ కులాలు దాదాపు 14,000-15,000 ఉంటాయి. అట్లాగే వెలమ, మార్వాడి, బ్రాహ్మిన్, ఇతర ఓసీలు, నార్త్ ఇండియన్ ఓటర్స్ కూడా ఒక 12,000 వరకు, నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా ఓసీలు 12,000 ఉన్నారు. నార్త్ ఇండియన్ ఓటర్స్ ఇతర వైపు చూస్తే ఒక 30,000-35,000 వరకు ఈజీగా ఉంటారు. సో జూబ్లీహిల్స్ పేరుకే మనకేమంటారు, మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు అన్నట్టు, జూబ్లీహిల్స్ పేరుకే రిచ్. అందరు జూబ్లీహిల్స్ అనుకుంటే వేరే, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ ఉండదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ తప్ప మిగతా ఓట్లను ఉన్నాయి. మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ లేదు. జూబ్లీహిల్స్ కిందికి వచ్చేవన్నీ కూడా బోరబండ, యూసఫ్గూడ, షేక్పేట, రహమత్ నగర్, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే పాపం బస్తీలో ఓటర్ ఎక్కువ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, బంజారాహిల్స్ కానీ జూబ్లీహిల్స్ కానీ
మేజర్ గా ఉంది ఖైరతాబాద్ నియోజకవర్గంలో. చాలా తక్కువ పార్టీ. ఇప్పుడు ఫిలిం నగర్ గానీ ఇవన్నీ కూడా ఖైరతాబాద్ కిందకి వస్తాయి. Yes, అవును. ప్లస్ ఇంకో మేజర్ థింగ్, సినీ కార్మికులు ఉంటారు ఇక్కడ కృష్ణానగర్ లో. సినిమా కార్మికులు, సినిమా నటుల కంటే ఎక్కువ నటులంతా కూడా మణికొండ, ఫిలిం నగర్, లేకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నటులు ఉంటే కార్మికులు ఉండేది కృష్ణానగర్, యూసఫ్గూడ. మీకు అందుకని రేవంత్ రెడ్డి మొన్న సమ్మె చేసినప్పుడు ఆయన ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ ఆ సమ్మె విరమణకు కృషి చేశారు. సినీ నిర్మాతలను ఒప్పించి కృషి చేశారు. ఫస్ట్ ర్యాలీ కూడా అక్కడనే రేవంత్ రెడ్డి తీశారు. ఓకే. సో ఈ సినీ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, మైనారిటీ ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, బీసీలకు సంబంధించి కూడా మంచి రిప్రజెంటేషన్ ఉంది. అయితే కులాల వారీగా చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కమ్మ కొంత డామినేషన్ ఉంది. అందుకని రేవంత్ రెడ్డి నిన్న స్పీచ్ లో ఎన్టీఆర్ విగ్రహం నేను ఎవరు అడ్డుకున్నా పెట్టిస్తా అని చెప్పారు. రెడ్డి కూడా సిగ్నిఫికెంట్ ఉంది. కాపు బల్జా సంబంధించి ఉన్నాయి. సో అంటే యాక్చువల్ గా ఇప్పుడు భరత్, ఇప్పుడు మెయిన్ జూబ్లీ హిల్స్ లో ఎవరు ఏ కులం వారు ఎక్కువగా ఇక్కడ కీ మేజర్ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి బీసీ కార్డు, బీసీ నేతనే కూడా రంగంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కూడా బీసీలో ఎక్కువగా మేజర్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉందా? అదే ఇక్కడ మేజర్ డామినెంట్ క్యాస్ట్ వచ్చేసి మనకి క్యాస్ట్ కంటే రిలీజియన్ వచ్చేసరి మైనారిటీ. మర్చిపోకూడదు. 1,25,000 ఓట్లు. ఓఐసీ ఎందుకు క్యాంపెయిన్ చేస్తున్నారు ప్రతి చోటుకు వెళ్ళి? సో ఆల్మోస్ట్ 35% ముస్లిం ఓటు కదా. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్లేయర్ అంటే కమ్మ కాదు, రెడ్డి కాదు, కాపు కాదు, బీసీ కాదు, మైనారిటీ. అందుకోసం అజారుద్దీన్ కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఒక్కళ్ళనే కేబినెట్ లో చేర్చుకున్నారు. సో ఆ ఓటు బ్యాంక్ ను పూర్తిగా క్యాప్చర్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ లో విన్ అవ్వాలని అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారనుకోవచ్చు. ఎస్, ఇంకా వేరే డౌట్ ఏముంది? ముస్లింల ఓటు కాంగ్రెస్ పార్టీ 60-70% కంటే ఎక్కువ తీసుకోవాలని భావిస్తుంది. ఇన్ఫాక్ట్ అజారుద్దీన్ మొన్న క్యాండిడేట్ అయినప్పుడు కూడా ముస్లిం ఓట్స్ ఎక్కువ పడ్డాయి అజారుద్దీన్. మీరు చూడండి, మిగతా సిటీలో అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ కు 45-50 వేల మెజార్టీ వస్తే ఇక్కడ 17,000 మాత్రమే వచ్చింది బీఆర్ఎస్ కి. బికాస్ మైనారిటీస్ ఓటెడ్ ఫర్ అజారుద్దీన్. ఈవెన్ దో ఇక్కడ ఎంఐఎం క్యాండిడేట్ నిల్చున్నారు. లాస్ట్ టైం ఎంఐఎం క్యాండిడేట్ జూబ్లీ హిల్స్ లో పోటీ చేశారు. బీఆర్ఎస్ చెప్తే పోటీ చేసింది. ఎందుకంటే మైనారిటీ ఓట్లు కట్ చేయండి మీరు, కొంత అజారుద్దీన్ నిల్చోండి అంటే ఎంఐఎం క్యాండిడేట్ నిల్చున్నా సరే 7,000 వచ్చాయి. అజారుద్దీన్ కోటేశారు. సో ముస్లిమ్స్ కీ ఫ్యాక్టర్. ఇక హిందువుల విషయానికి వస్తే అంత అది ఉంది. కొంత కమ్మ ఈజ్ డామినెంట్ క్యాస్ట్ ఇక్కడ. కమ్మ కులం సంబంధించి మంగళరావు నగర్ కానీ మిగతా డివిజన్స్ కానీ డామినెంట్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు జూబ్లీ హిల్స్ ఈజ్ మోర్ ఏమంటారు, ఎక్కువ చూసుకుంటే గనక పాపులేషన్ అంతా కూడా ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాదు. పాపం బస్తీల్లో ఉన్న వాళ్ళు, బోరబండ, యూసఫ్గూడ, రామత్ నగర్, షేక్పేట, సిటీలో తెలియని వాళ్ళకి చూడడానికి జూబ్లీ హిల్స్ అంటే రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అనుకుంటారు. కాదు. సో మాట్లాడదాం ఈ క్యాస్ట్ కంపోజిషన్స్, మైనారిటీ